గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇక ఈరోజు టాపిక్ సింగరేణి బొగ్గు గనుల వేలం విషయంలో మరొకసారి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. గందరగోళ పరిస్థితులు కూడా మరి నెలకొంటున్నాయి. దీంతో సింగరేణి కార్మిక లోకం కూడా కలవరపడుతుంది. సింగరేణి ప్రైవేట్ పరం చేస్తున్నారని కొంతకాలం గనులను వేలం వేస్తున్నారని మరికొంతకాలం ఇలా కోల్ బెల్ట్ ప్రాంతంలో కలకలం రేపుతున్నాయి. సో అయితే సింగరేణి బొగ్గు గనుల వేలం విషయంలో మరి రాజకీయ పార్టీలు తలో మాట మాట్లాడుతుండడం కూడా ఈ గందరగోళానికి మరొక కారణంగా చెప్పుకోవచ్చు. మరి దీంతో కార్మిక లోకం అయితే మరొకసారి మరింత అయోమయానికి గురవుతున్న పరిస్థితి నెలకొంటుంది. ఇంతకీ సింగరేణి విషయంలో ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీల వాదనలు ఎలా ఉన్నాయి? సో ఈ విషయంలో ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు విజయ్ ఆర్య క్షత్రియ గారు, అలాగే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక లింగం యాదవ్ గారు, అలాగే ఇక మరి కార్మిక సంఘాల నాయకులు రామ్మూర్తి గారు. సో అందరికీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముందుగా మరి విజయార్య క్షత్రియ గారితో మాట్లాడదాం. చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఈ యొక్క గనుల విషయంలో ఇది చీకటి రోజు. సో తెలంగాణ ప్రాంతంలో సింగరేణి కార్మికులకు మరొకసారి ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి అన్యాయం చేస్తున్నాయని వాదిస్తున్నారు కేటీఆర్ గారు. సో దీంట్లో వాస్తవానికి నిజాలు ఏమిటి చెప్పండి. విజయార్య గారు వినిపిస్తుందా? అందరికీ ప్యానలిస్టులకు అందరికీ నమస్తే. అలాగే మరి న్యూస్ 360 యాజమాన్యానికి, అలాగే మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాస్ గారికి మరి అందరికీ కూడా నమస్తే. అయితే మరి మా తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల నిర్వహణలో మరి తెలంగాణ ప్రకృతి సంపదను, ఖనిజాలను మేము మరి వేలం వేయకుండా వాటిని ప్రజల కోసం, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం దాన్ని కాపాడడం జరిగింది. మరి దాన్ని ఈరోజు మరి 10 సంవత్సరాల నుండి మరి కాంగ్రెస్ అలాగే భారతీయ జనతా పార్టీ మరి వాళ్ళు కుమ్మక్కై. మూర్తి గారు కాసేపు, విజయార్య గారు ఒక నిమిషం. మూర్తి గారు మీ ఫోన్ కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి. ప్రభుత్వాన్ని ఎలాగైనా కూడా వారి చేతిలోకి తీసుకోవాలని చెప్పి విజయార్య గారు ఒక నిమిషం. చాలా విధాలైనటువంటి అబద్ధాలను ఆడి ప్రజలను పక్కదారి పట్టించి ఓట్లను దండుకొని ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మరి వాళ్ళు అంటే అటు వాస్తవంగా ఒక నిమిషం విజయార్య గారు ఒక నిమిషం విజయార్య గారు వాళ్ళు కాకుండా విజయార్య గారు ఒక నిమిషం. మూర్తి గారు మీ పక్కన టీవీ వాల్యూమ్ వస్తుంది, అది మీ ఫోన్ అన్న మ్యూట్లో పెట్టుకోండి, టీవీ అన్న కట్టేసేయండి, కొంచెం అది డిస్టర్బెన్స్ అవుతుంది. సో విజయార్య గారు మీరు కంటిన్యూ చేయండి. మొత్తము ఆంధ్ర ప్రాంతపు నేతలు అలాగే మరి కాంగ్రెస్ కు సంబంధం లేకుండా వాళ్ళు కాంగ్రెస్ లోకి తమ శిష్యుణ్ణి మరి రేవంత్ రెడ్డి గారిని పంపించి ఆయన ద్వారా యుద్ధాన్ని ప్రకటించి 2.5 సంవత్సరాల నుండి మరి ఏదో జరిగిపోయింది తెలంగాణలో. మరి కేసీఆర్ గారి కుటుంబం మొత్తం తెలంగాణ ధనానంద దోషేశారని చెప్పేసి మరి అబద్ధాలను ప్రకటించి ప్రచారం చేసి ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత విజయార్య గారు ఒక నిమిషం, 1 minute విజయార్య గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన కుట్రలో భాగంగానే మరి ఈ రోజు తెలంగాణ ఖనిజ సంపదను దోచుకోవడానికి ఈ వేలంపాట వేయడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ బిడ్డ అయిన మరి మన బీజేపీ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మరి ఈ దాడికి పాల్పడడం, ప్రజల సంపదను దోచుకోవడానికి ఆయననే మరి ముందు వరుసలో ఉండి ఖనిజాలను వేలం వేయడం అనేది సిగ్గుచేటు. దానికి మత్తాసు పలుకుతున్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విధంగా ప్రజల యొక్క 1 minute ఆగండి. మూర్తి గారు మీ పక్కన టీవీ నడుస్తుంది, ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ అవుతుంది. మీ ఖచ్చితంగా ఆ ఫోన్ అన్న మీరు మ్యూట్లో పెట్టుకోండి, టీవీ అన్న కట్టేసేయండి, ఎందుకంటే మిగతా గెస్టులు మాట్లాడే క్రమంలో డిస్టర్బెన్స్ వస్తుంది. సో మీరు కొంచెం ఆ ఫోన్ మ్యూట్లో పెట్టుకోండి, మీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్.
మరి కార్మిక నాయకుడిగా మీరు కూడా మీ వాయిస్ మరి సింగరేణి కార్మిక లోకానికి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక ఒకసారి మరి విజయారే గారు మీరు కంప్లీట్ చేయండి, తర్వాత మరి లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. మరి అలాంటి పార్టీలను సంఘాలను యూనియన్లు అన్నింటినీ కూడా సమాయత్తం చేసినాం. మరి మీరు దీన్ని ఆపకపోతే ఈ రోజు మ్యాండేట్ తెలంగాణ ప్రజలు మరి కేసీఆర్ గారి కోపం మీదనో లేదు మీరు చెప్పిన అబద్ధాల వల్లనో ఈ రోజు భారతీయ జనతా పార్టీకి మరి కాంగ్రెస్ కు పార్లమెంటులో 8 సీట్లు ఇచ్చింది. అలాగే మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఆ ప్రజలకు విరుద్ధంగా, ఆ ప్రజల అభివృద్ధికి విరుద్ధంగా, ఖనిజ సంపదకు విరుద్ధంగా మరి మీరు ప్రవర్తించినట్టయితే అతి త్వరలో మిమ్మల్ని పొందబెట్టడం ఖాయమనే విషయాన్ని మేము టిఆర్ఎస్ పార్టీ నుండి తెలియజేస్తా ఉన్నాం. ఒక్క నిమిషం, లింగం యాదవ్ గారు తను పూర్తిగా బీజేపీ కాంగ్రెస్ల పైన ఆరోపణలు చేస్తున్నారు. విజయార్య క్షత్రియ గారు ఆయన మరి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అధికారంలో ఉంది, దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి. రెండు కూడా కలిసి మరి ఖచ్చితంగా సింగరేణి గనుల విషయంలో కుమ్మక్కై సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తాయని చెప్తున్నారు. మీరేం చెప్తారు? లింగం యాదవ్ గారు చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. డెఫినెట్గా సింగరేణి అనేది తెలంగాణకు ప్రామాణికమైనటువంటి సింగరేణి కాపాడుకోవాల్సి ఉంటుంది. అవసరం, బాధ్యత తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ ప్రజాప్రభుత్వంపై ఉన్నది. ఇవాళ ఆనాడు బీజేపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి కోల్ మైన్స్ ప్రైవేట్ బిల్లులకు ఆనాడు పార్లమెంట్ లో సపోర్ట్ చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కొత్తగా టీఆర్ఎస్ పార్టీ ఏదో తెలంగాణ పేరు మీద లేదా సింగరేణి పేరు మీద ప్రేమగా నటిస్తుంది. ఇవాళ మీరు గుర్తించుకోండి, ఆనాడు తెలంగాణలోని బిల్లులకు సపోర్ట్ చేయడం, ప్రైవేట్ బిల్లులకు సపోర్ట్ చేయడమే కాకుండా పార్లమెంట్ లో తెలంగాణలో కోల్ మైన్స్ ను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. వాళ్ళ మొన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, డెఫినెట్ కూడా మేము తెలంగాణలో తలమానికమైనటువంటి సింగరేణిని కాపాడుకుంటామని. దానికి అనుగుణంగానే మొన్న డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు వెళ్ళి ఇవాళ తెలంగాణ బిడ్డ అయినటువంటి కిషన్ రెడ్డి గారే వాళ్ళ కేంద్రంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇవాళ వారిపైన కూడా బాధ్యత ఉంది. అందుకే డిప్యూటీ సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు, డెఫినెట్ కూడా ఈ గనులని తెలంగాణని సింగరేణి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. డెఫినెట్ కూడా అవసరమైతే ఇక్కడ మంత్రి మండలి, ముఖ్యమంత్రులు అందరూ కలిపి ప్రధానమంత్రి గారిని కలవడానికి కూడా ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉంది. అయితే నేను దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఇవాళ కేంద్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉంది. మరి తెలంగాణకి ప్రత్యేకించి సింగరేణికి ఎన్ని గనులు ఇచ్చారు అనేది ఇవాళ బీజేపీ ఒకసారి మాట్లాడకుండా ఆత్మవిశ్వాసం చేసుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఏదో కొత్తగా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే ముందు మరి 10 సంవత్సరాలుగా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు సింగరేణి గురించి వెళ్తే ఎప్పుడైనా ప్రధానమంత్రి గారిని కలిసి ఏదైనా మాట్లాడవా? మరి అప్పుడు ఎక్కడ పోయిందండి? వాళ్ళ ఇయ్యాల నీకు అధికారం లేకపోయేసరికి ఇవాళ కొత్తగా ఏదో తెలంగాణ ప్రజల మీద ప్రేమ గుర్తొచ్చిందండి. సింగరేణి ఆనాడు బిల్లులో పార్లమెంట్ లో సపోర్ట్ చేసినప్పుడు మరి ఎందుకు నువ్వు దీని గురించి మాట్లాడలేదండి? డెఫినెట్ గా అండి ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎందుకంటే సింగరేణి దాదాపు 50,000 మంది ఉద్యోగులు డైరెక్ట్ గా 20,000 మంది అవుట్ సోర్సింగ్, ఇంకొక 50,000 మంది ఇండైరెక్ట్ గా దాని మీద ఆధారపడి జీవిస్తుంది. డెఫినెట్ కూడా సింగరేణి కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కృషి చేస్తారు. ఇందులో ఎలాంటి డబ్బు అవసరం లేదు. అయితే ఇవాళ బీజేపీ కూడా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇలా ప్రత్యేకించి తెలంగాణ బిడ్డనే ఇవాళ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. వాళ్ళు కూడా ఇవాళ బీజేపీ ఏం చేస్తుందో చెప్పాలి. కానీ ఆనాడు విభజన చట్టంలో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఇవాళ మేము ఆనాడు విభజన చట్టం పెట్టాము. మరి ఇప్పటి వరకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఎందుకు చేయలేదండి? మనం ఇవన్నీ చాలా త్వరగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి. వాళ్ళు ఏదో కొత్తగా గ్రామ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినంత అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాలు అవి నిజాలు కావు. వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా సింగరేణి కాపాడు కోసం ఎంత వరకైనా కొట్లాడడానికైనా ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా సిద్ధంగా ఉంది. దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రైవేట్ కూడా స్థానీయం. ఇందులో ఎవరికి ఏ డౌట్ అవసరం లేదు. అంటే లింగం యాదవ్ గారు ఇప్పుడు సింగరేణిలో 51% బీజేపీ ఉంటే 49%, 51% రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంటే మరి ఇక 49% మాత్రమే కేంద్రంలో అధికారంలో బీజేపీ, అంటే కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది.
సో ఈ విషయంలో మరి నరేంద్ర మోడీ గారు కూడా రామగుండం ప్రాంతంలో పర్యటించినప్పుడు ఎఫ్సిఐ ఆర్ఎఫ్సిఎల్ ఏదైతే ఉందో అది దాని యూరియా ఉత్పత్తిని ప్రారంభించిన సందర్భంలో అక్కడే రామగుండం ప్రాంతానికి సంబంధించి సింగరేణి కార్మికులను ఉద్దేశించి చెప్పారు. సో ఇవి మేము చేయట్లేదు, ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. సో దీంట్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుంది, మేము కేవలం నిమిత్త మాత్రమే అని చెప్పిన పరిస్థితి మనం గమనించినాము. మొన్న కూడా మరి కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేసి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఈ యొక్క బొగ్గు గనుల వేలం విషయంలో కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. సో మాది 49%, రాష్ట్ర ప్రభుత్వానికి 51%, ఏదైనా అధికారం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాండి, అలా 51% రాష్ట్ర ప్రభుత్వం, 49% కేంద్ర ప్రభుత్వం. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చాలా సిద్ధంగా ఉందండి ఇవాళ సింగరేణి కాపాడుకోవడానికి. అందుకే మన ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు వెళ్ళి కలిసారు కండి. ఇవాళ చాలా స్పష్టంగా మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చేశారు, అవసరమైతే మంత్రి మండలం అందరం వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ సింగరేణి అనేది ఒక జీవనాధారం అండి, అదొక తెలంగాణకు ఐకానిక్. దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వానికి తెలుసు. అయితే నేను ఏమంటున్నా అంటే మీ ఉప ముఖ్యమంత్రి హాజరైనరు కాబట్టి మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి రోజు మన సింగరేణి గ్యాలరీ సంస్థ ప్రజారంగ సంస్థ మరి దానికి అనుమతి ఇవ్వకుండా వాళ్ళం వేలం పాటలో పాల్గొనే అనుమతి ఇవ్వకుండా ఈ రోజు పోయి మరి వేలం పాటలో పాల్గొన్నారు. మరి మీరిద్దరు ఒకటా, మేమిద్దరం ఒకటా? బీజేపీతో మేము అంటాడుతున్నామా, అంటగడుతున్నామా? మీరు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలుసుకున్నారా? మరి అలాగే అభ్యర్థులు విజయారాయ్ గారు ఏమంటున్నారంటే, విజయ్ గారు 8 సీట్లు మన ఇద్దరం గెలుస్తాం, ఏమన్నా చేస్తాను మీరు అనుకున్నారా, మేము అనుకున్నామా? మరి కాబట్టి ఈ రోజు గనుల వేలంలో సింగరేణి క్యాలరీస్ కంపెనీని ఎందుకు పాల్గొనడానికి అనుమతి ఇవ్వలేదు? అయితే అన్న మన పెద్దలు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మన తప్పుగా అర్థం చేసుకున్నారు. మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వాళ్ళ తెలంగాణ బిడ్డ అయినటువంటి కిషన్ రెడ్డి వాళ్ళ కేంద్ర గనుల శాఖ మంత్రి ఉన్నప్పుడు వారికి ఒక రిప్రజెంటేషన్, ఇప్పుడు ఆయన కూడా తెలంగాణ అయినటువంటి ఎంపీ కాబట్టి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా వేలులో పాల్గొనడానికి కాదు. అది చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్లా తప్పుడుగా ప్రచారం చేసి రెండు వాళ్ళ బీజేపీ టీఆర్ఎస్ ఎవరు ఒకటి అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ 8 చోట్ల డిపాజిట్ రాలేదు, ఆ 8 చోట్ల బీజేపీ గెలిచింది. ఇది చాలా స్పష్టంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా బీజేపీ డిపాజిట్ రాకపోతే కదా మేము ఓడిపోయినాం కదా, ప్రజలు మాకు బుద్ధి చెప్పి అంటారు కదా. మేమేమంటున్నామంటే కాపాడండి, గనులను కాపాడకపోతే చాలా కష్టం అవుతుంది. మీకు అవకాశం డెఫినెట్ కూడా కాపాడుతాం. దానికి ఏం చేయాలో ప్రధానమంత్రి మెడల్ ఉంచుతాం. డెఫినెట్ కూడా తెలంగాణకు ఐకానిక్ అనేది తలమానికమైనటువంటి సింగరేణి ఏ విధంగా కాపాడాలో కాపాడతాం. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, మీరు చేసిన గతంలో మీరు 2017లో తెలంగాణ దేశంలోనే బీజేపీ తీసుకొచ్చినటువంటి కోల్ మైన్ ప్రైవేట్ బిల్లులకు మరి ఆ రోజు మీరు ఎందుకు సపోర్ట్ చేసిరన్నా? ఆ రోజు మేమందరం ఆపోజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మరి మీరు ఎందుకు సపోర్ట్ చేసిరు? ఇవాళ మీరు చేసిన దానికే కదా ఇది. ఇవాళ ఈ ప్రైవేట్ సంస్థ ద్వారా దాంట్లో వేలం పాటలో పాల్గొని మన ఖనిజాలను మన దగ్గర పెట్టుకోవడానికి సంబంధించిందే గాని చేయడానికి కాదు. ప్రైవేటైజేషన్ చేయడానికే మీకు బహుశా అదే అంటున్నా. మీరు ఆ రోజు పార్లమెంట్ లో మీరు సపోర్ట్ చేయకపోతే ఇవాళ 9.5 సంవత్సరాలు ఎందుకు తెలంగాణలో సింగరేణి ఈ విధంగా దీని కారణం మీరు ఆ రోజు పార్లమెంట్ లో సపోర్టే చేయకపోతే ఇవాళ పరిస్థితి వచ్చేదే కాదు. ఇక ముందు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఆ రోజు ఎట్లా పార్లమెంట్ లో సపోర్ట్ చేస్తారండి? మేము అందరం కూడా ఆపోజ్ చేసాం. మరి ఆ రోజు ఎక్కడ పోయిందండి ఈ తెలివి? ఆ రోజు ఎక్కడ పోయిందండి? నేను ఏమంటున్నాను, అసలు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఎన్ని కుట్రలు చేసినా కూడా ఏ విధంగా కాపాడుకోవాలి ప్రజా ప్రభుత్వానికి డెఫినెట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డెఫినెట్ కూడా సింగరేణి కాపాడుతాం. కూడా ఎలాంటి డౌట్ అవసరం లేదు. బొగ్గు గనుల కోసం అనుమతి అడగలేదు, సున్నపురాయి దానికోసం అడిగింది. సున్నపురాయి దేనికి అవసరం అనేది మీకు తెలుసు. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ అభివృద్ధిలో భాగంగా కేసీఆర్ గారి మోడల్ బంగారు తెలంగాణ మోడల్ ఏదైతే ఉన్నదో అందులో భాగంగానే నీటిపారుదల ప్రాజెక్టులు,
నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, విజయ్ గారు వన్ మినిట్ పరిశ్రమల ప్రాజెక్టులు, విజయ్ గారు సందర్భంలో మరి ఖనిజ సంపదను ప్రైవేటీకరించకుండా మన దగ్గర పెట్టుకోవడానికి మాత్రమే అనుమతి అడగడం జరిగింది. విజయ్ గారు లింగం యాదవ్ గారు అన్న ఒక నిమిషం లింగం యాదవ్ గారు ఏమంటున్నారంటే గత 10 సంవత్సరాల క్రితం మీరు మొదలుపెట్టారు, ఇప్పుడు అది కంటిన్యూ అవుతోంది. బీజేపీ బీఆర్ఎస్ అప్పుడు బీజేపీ కేంద్రంలో ఉండే, బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండే గనుల వేలానికి శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పార్టీ. సో దాంట్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అడ్డుకుంటుంది, సింగరేణి కార్మికుల ప్రయోజనాలు కాపాడుతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? కేటీఆర్ ఏమంటున్నారంటే ఆయనకు ఆ కేంద్రంలో ఉన్న కిషన్ రెడ్డికి రంది లేదు, అలాగే మరి రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డికి సోయి లేదని ఈ రకంగా కామెంట్ చేశారు, ట్వీట్ చేశారు, మనం చూసాం. దీంట్లో మీరు మొదలుపెట్టిన తర్వాత ఆ కార్యక్రమం మరొకసారి వేలం ప్రక్రియ ప్రారంభమైంది. సో కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఈ వేలంలో కార్మికుల ప్రయోజనాలు కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వేలంలో పాల్గొనాలంటున్నారు. మొత్తానికి ఈ గనుల వేలం విషయం అనేది ఇప్పుడు సింగరేణి కార్మికుల్లో ఒక అయోమయం నెలకొంటోంది. దీనికి ఆజ్యం పోసిందే బీఆర్ఎస్ అని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏం చెప్తారు విజయార్య గారు? మమ్మల్ని అడిగారా? మిమ్మల్నే విజయార్య గారు చెప్పండి. మీ బీఆర్ఎస్ హయాంలోనే ఈ సింగరేణి వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికీ 2 గనులను కూడా లీజుకి ఇచ్చేశారు. సో అది ఇప్పుడు మరొకసారి కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడం కావచ్చు, తెలంగాణలో మరొక 2 గనులకు కూడా ఈ యొక్క వేలం పాట నిర్వహించడం కావచ్చు, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వేలంలో పాల్గొని ఆ 2 గనులను కూడా కార్మికుల కోసం మరి తీసుకోవాల్సిన కూడా సూచించడం కావచ్చు. ఇదైతే మేమైతే రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా ఆ యొక్క ప్రక్రియను అడ్డుకుంటామని చెప్తున్నారు. సో మీరే మీ హయాంలోనే, బీఆర్ఎస్ హయాంలోనే ఈ ప్రక్రియ ప్రారంభమైంది అంటున్నారు. ఏమంటారు? ఇప్పుడండి 2015లో ఇప్పుడు కూడా మన దగ్గర యాక్షన్ కు రానందు కారణంగా 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ఆదేశానికి అనుకూలంగా మా గనులు మాకే కావాలి కాబట్టి దీనికి ప్రైవేట్ యాక్షన్ అవసరమే లేదు, మా తెలంగాణ ప్రభుత్వ కంపెనీలకు మీరు ఇవ్వండి అని చెప్పి అనుమతి కోసం కోరడం జరిగింది. ఇక్కడ మేము అడిగే అదే ప్రశ్న అంటున్నాము. నిన్నగాక మొన్న జరిగినటువంటి వేలంపాటలో సింగరేణి కంపెనీకి మనము అనుమతి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అదేదైతే ఉందో వేలంపాటలో మనం పాడి ఆ బొగ్గు గనులను మనమే స్వాధీనం చేసుకుంటే యాక్షన్ లో పాడి ఆ ఖనిజ సంపద మనకి ఏదైతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, అలాగే మన అవసరాలు ఉన్నాయో వాటికి వాడుకునే వాళ్ళము. ఇప్పుడు మరి 2 దగ్గర మరి ప్రైవేట్ వాళ్ళు ఈ రోజు మరి వేలంపాటలో పాడి బొగ్గనులు తీసేసుకున్నారు. ఇప్పుడు 3వది వేలంపాట అయ్యేది ఉంది. ఆ 3వ దానికి కూడా అనుమతి ఈ రోజు ఇప్పటి వరకు ఇవ్వలేదు. మా బాధ అదే. అంటే ఎట్లయినా వేలంపాట వేయాలనేది చట్టం చెప్తుంది. మరి చట్టం చెప్తున్నప్పుడు ఆ వేలంపాటలో మనం ప్రభుత్వం తరపున పాల్గొనాలి కదా. మరి పాల్గొనే అనుమతిని సింగరేణి కంపెనీకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు సమయాన్ని వెచ్చించారంటే ఆ ప్రైవేట్ కంపెనీలకు మోదీ గారికి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయనేది ఇక్కడ చాలా క్లారిటీగా కనిపిస్తుంది. లింగం యాదవ్ గారు ఆయన ఆరోపణలు అయితే చూసారు. ఇక్కడ చంద్రబాబు, అక్కడ రేవంత్ రెడ్డి, చంద్రబాబు, తర్వాత అక్కడ బీజేపీ, ఈ ముగ్గురిని కలిపేసాడు. సో సింగరేణి గనుల విషయంలో కొంత కార్మికులు అయోమయం నెలకొంటోంది. సో గనులు వేలం వేస్తున్నారు, సింగరేణి కూడా ప్రైవేట్ పరం చేస్తారేమో, ఒక్కొక్క గని వేలం వేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేయబోతుంది చెప్పండి. లింగం యాదవ్ గారు చెప్తారు. విజయ్ గారు లింగం యాదవ్ గారు చెప్తారు. చెప్పండి. తనకు అవకాశం ఏంటి? విజయ్ గారు 1 మినిట్. విజయ్ గారు రేవంత్ రెడ్డి గారు, దానికి కిషన్ రెడ్డి గారు మీరు ఆరోపించి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. చెప్తాడు ఆయన చెప్తాడు. మీరు 1 నిమిషం ఆగండి. చెప్పడా లింగం యాదవ్ గారు? ఇప్పుడు అన్న మాట్లాడే చర్చలు అంటే ఎట్లుంటదంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. మరి దాని గురించి మాట్లాడే ముందు
కేసీఆర్ కూడా ఎక్కడి నుంచి వచ్చిండో మాట్లాడితే బాగుంది. ఇప్పుడు గతంలో టీడీపీలో పనిచేసినంత మాత్రాన వాళ్ళ ఇద్దరి సంబంధాలు ఉన్నాయంటే మరి కేసీఆర్ నుంచి ఎక్కడ చూసిండండి? కేసీఆర్ చూస్తాడు పనిచేసిండు కాంగ్రెస్ నుంచి, ఆయన రాజకీయం చేయదు. తర్వాత ఎక్కడ పనిచేసిందండి? చంద్రబాబు దగ్గర యాదవ్ గారిని మాట్లాడండి. విజయ్ గారు ఆయన మాట మాట్లాడారు. టైం అయిపోతుంది. తెలంగాణ కావాలని కొట్లాడతాడు ఆయన. ఓకే మీ వాదనతో ఆయన ఓకే విజయ్ గారు తను సమాధానం చెప్తాడు, మీరు కాసేపు ఆగండి. అన్న చెప్పండి, టైం సమయం మించిపోతుంది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అందరం జూమ్ లో ఉన్నాం, ఇప్పుడు ఇద్దరం మాట్లాడితే ఎవరికి ఏం అర్థం కాదు. మాట్లాడిన టైం కూడా అయిపోతుంది అన్న, చెప్పండి కంక్లూజన్ ఇప్పేసి. ఓకే అన్న కంక్లూజన్ ఇవ్వండి అన్న. ఇద్దరు మాట్లాడుకుంటే ఇప్పుడు మనం టెక్నాలజీ వరల్డ్ ఉన్నాం. అన్న మీరు కంక్లూజన్ ఇచ్చేయండి. విజయ్ గారు మీరు కాసేపు ఉండండి, తను కంక్లూజన్ ఇస్తే టైం అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఉంది, మేము ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు సింగరేణిని కాపాడుతాం, దాంట్లో ఎలాంటి అవసరం అనుమానాలు. విజయ్ గారు ఆయన మాట్లాడినప్పుడు మీరు మాట్లాడద్దు, కాసేపు ఆగండి ఒక నిమిషం ఆగండి. మీరు చెప్పండి అన్న. 2017లో లోక్సభలో ఆ బిల్లుకు మీరు మద్దతే చెప్పకపోతే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మొదటి ప్రశ్నకు పోతున్నారు. మన తెలంగాణ కంపెనీ విజయ్ గారు మీరు ఆగండి. ఖనిజ సంపదను మన వద్ద పెట్టుకోవడానికి మాత్రమే విజయ్ గారు అనుమతి అడగడం జరిగిందని చెప్తా ఉన్నాం కదా. ఆయన కంక్లూజన్ ఇస్తే టైం అయిపోతుంది. ఆయన కంక్లూజన్ ఇస్తాడు, మీరు ఆగండి అన్న, మీరు కంక్లూడ్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల మన దేశంలో ఈ పరిస్థితి వచ్చింది. ఇక ప్రధానంగా బీజేపీ వచ్చిన తర్వాత మన అందరికి తెలుసుడే. ఓకే ఇప్పుడు మీరు అడ్డుకుంటారు కదా, మీరైతే అడ్డుకుంటారా? మీరు అడ్డుకుంటారా? దాంట్లో భాగంగానే ఇవాళ మళ్ళా ఈ విధంగా కుట్ర చేస్తున్నారు తెలంగాణ పైన. అయినా కూడా ఇవాళ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడి వరకైనా ఎంత దాకైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండో ఒకటి కనుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏదో అబాసు పాలు చేయాలని ఇవాళ ఏదో కుట్రలు చేస్తున్నారు. ఇవాళ ఇద్దరు కలిసి తెలంగాణ ఆగండి. విజయ్ గారు ఇద్దరు మాట్లాడితే కన్ఫ్యూజ్. అందుకే మొన్న మీ పార్లమెంట్ లో తెలంగాణ ప్రజలు ఏం చెప్పాలో ఎక్కడ పెట్టాలో మేము లెక్క ఇద్దరు దయచేసి విజయ్ గారు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. కొనుగోలు కార్యక్రమం జరుగుతా ఉన్నది. ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేసి ఆ ప్రైవేట్ సంస్థల ద్వారా డబ్బులు కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకున్నామనే అక్కసును మీరు ఓకే మరి సింగరేణి గనుల విషయంలో ఒక గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొంటుంది. దీంట్లో బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తుంది, ఇక రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ అలాగే కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ కుమ్మక్కై సింగరేణి గనుల విషయంలో కార్మికులకు అన్యాయం చేసే విధంగా వేలం చేస్తుందని చెప్తుంది. అయితే దీన్ని కాంగ్రెస్ ఖండిస్తోంది. ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మరి గనుల లీజు వ్యవహారం అయితే కొనసాగింది. ఏదేమైనప్పటికీ కూడా కార్మికుల్లో అయోమయం అయితే కొనసాగుతోంది. అయితే తెలంగాణ బిడ్డ మరి కేంద్ర మంత్రిగా బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయన కూడా మరి ఈ వేలం ప్రక్రియ ఓవరాల్ దేశవ్యాప్తంగా నడుస్తుంది. సో కార్మికుల ప్రయోజనాలు కాపాడడానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఆ వేలం పాటలో పాల్గొని బొగ్గు గనులను దక్కించుకొని సింగరేణి కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మరి మా రెండు పార్టీల మధ్య ఒక సయోధ్య అయితే వాతావరణం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మీ హయాంలో జరిగిందంటే మీ హయాంలో జరిగిందని చెప్తున్న నేపథ్యంలో మరి ఇది స్పెషల్ డిబేట్ అయితే మరి కొంత అర్ధాంతరంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక బొగ్గు గనుల విషయంలో మరి కార్మిక నాయకులు ఏమంటారు మరొకసారి మరో డిబేట్లో కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.